పురుషోత్తం చౌదరి గారు తాను పొందిన రక్షణ అనుభవాన్ని గురించి నశించిపోతున్న తన స్వజనులకు తెలియచేయాలని తాపత్రయం కలిగి సుమారు 400 మైళ్ళకు పైగా కాలినడకన ప్రయాణం చేసి దాదాపు ఆంధ్రదేశం అంతటా యేసుక్రీస్తును ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చారు. ఆనాటి మిషనరీలతో కలిసి ఆయన ఎంతో గొప్ప సేవ జరిగించారు. అనేక మందిని నిజ రక్షకుడైన యేసుక్రీస్తు చెంతకు నడిపించారు. అనేక మార్లు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు దుండగులు ఆయన్ను చుట్టుకొని సంహరించాలనుకున్నప్పుడు దేవుడు తన బాహుబలం చేత ఆయన్ను రక్షించాడు. నిజానికి ఆయన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినందుకు తన ప్రియులందరికీ అప్రియుడు కావలసి వచ్చింది. క్రీస్తు నామం నిమిత్తం ఆయన అనేకమైన అవమానాలను, నిందలను ఎదుర్కొన్నారు. అయితే భక్తునికి దేవుని ఎడల కలిగిన నిరీక్షణ బహుదొడ్డది. అందుకే ఆయన రాయగలిగాడు, మోక్షనగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు, వరభక్తాగ్రేసరులు మాకు చుట్టాలు, తను బలిపెట్టిన యేసుక్రీస్తు ప్రభువు మా అన్న, తప్పులు విడగొట్టిన యెహోవా దేవుడు మా తండ్రి. మనసులో ఇంత ఉన్నతమైన ఆత్మ సాక్ష్యం ఉండగా మనుజులెట్లనను మాకేమి, బాధలైనను మాకేమని రాయగలిగాడు. దేవునికి స్తోత్రం.
చౌదరి గారికి